అయ్యగారు 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 శారదమ్మ గారు కనపట్లేదండి. అన్ని చోట్ల ఎత్తుకారండి, ఇంటికి అడుగుంటున్నారండి. నోర్మోయ్, నీకు 1,00,000 సార్లు చెప్పాను వాళ్ళు విడిచి చూడొద్దని. అక్క ఇంకా ఇంటికి రాలేదు. ఈడొచ్చిన పిల్లప్పుడు దాకా ఇంటికి రాలేదంటే నాకు ఆలస్యం ఆడలేదు బాబు. అన్నయ్య నాకేదో భయంగా ఉందన్నయ్య. ఏంటమ్మా ఇది? శారద చిన్నపిల్లం కాదుగా, ఏ స్నేహితురాలు ఇంటికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తానుగా, మీరేం భయపడతారు. లోపలికి రండి. ఏమ్మా, మా శారద వచ్చిందా? రాలేదండి. పెద్దమ్మా, మా శారద గారి వచ్చిందా? రాలేదు బాబు. ఏమిటి మాధవరావు గారు, మీరు కూడా చిన్నపిల్లల? ఇదేనా పెద్ద టౌనా? మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోతారు? వచ్చిన రిపోర్ట్ రాసివ్వండి, మేము ఎత్తుకు పట్టుకొస్తాం. అది కదా అసయ్య గారు, దానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయ్యగారు 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 శారదమ్మ గారు వచ్చేసినారండి. వస్తాను సార్. అలాగే పద. బాబు గారండి, అమ్మాయి గారిని ఏటనకండి, అసలే బెదిరిపోయి ఉన్నారు. ఏమైంది? కాలు జారి బురదలో పడిపోయిందంటన్నయ్య. దెబ్బలేమో తగిలాయా? లేదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని వచ్చిందంట, అందుకే లేట్ అయింది. నువ్వేమంటావోనని ఏడుస్తోంది. అమ్మా, సరదా ఏంట్రా? చచ్చా, ఏంటమ్మా ఇది? నేను తిడతానన్నా? నువ్వేం తప్పు చేసావని. చీకటి పడ్డా కూడా నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఏం జరిగిందో ఏమైపోయానో భయపడ్డాను, అంతే. నా పంచ ప్రాణాలు మీరేనమ్మా. అందులో ఏ ఒక్క ప్రాణానికి ఏం జరిగినా నేను పిల్లపిల్లాడిపోతాను. ఊరుకో ఊరుకోమ్మా. అరే ఊరుకోమంటుంటే ఊరుకో. ఏంటమ్మా ఇది? ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం చుట్టుంది. పద డాక్టర్కి వెళ్దాం. వద్దనయ్యా, నాకు ఇప్పుడు డాక్టర్లు మందులు ఇవ్వద్దు. నువ్వు నా దగ్గర ఉంటే అంతే చాలు. అలాగేనమ్మా, నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను. ఊరుకో. మాధవరావు గారు, మాధవరావు గారు. రండి. సారీ సార్, మీకు కబుర్ చేయడం మర్చిపోయాను. మా శారద ఇంటికి వచ్చేసింది. నాకు తెలుసు, నేను వచ్చింది అందుకు కాదు, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. కూర్చోండి. ఇక్కడొద్దు, మా ఇంటికి వెళ్దాం. అలాగే, చెప్పండి సార్. ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇలాంటిది జరుగుతుందని, ఇలా నేను మీకు చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది మీరు విని భరించలేరని నాకు తెలుసు, కానీ చెప్పకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నా భార్య పోయినప్పటి నుంచి మనసు బాగున్నప్పుడు, అది పిల్లలు నిద్రపోయాక మందుకు అలవాటు పడ్డాను. అలాంటప్పుడు శారదా, ఏమైంది? ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుంటే పోకిరి వెధవులు వెంట పడ్డారు సార్. తప్పించుకోపోయి బురదలో పడిపోయాను. దానికే ఇంత కంగారు పెడితే ఎలా? లోపలికి వెళ్ళి స్నానం చేసి మామిడి బట్టలు కట్టుకో. వెళ్ళు.
ప్రొఫెసర్ని కలిశానమ్మా. నేను నిన్ను తప్పు పట్టడం లేదమ్మా. జరిగిన దాంట్లో నీ పొరపాటు ఏం లేదు. పొరపాటు ఏదైనా ఉండుంటే అది నాదే. అమ్మా నాన్న లేని మిమ్మల్ని అమ్మలో సగం నాన్నలో సగం కలిసి అన్ననయ్యాను. మిమ్మల్ని అలాగే పెంచాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అన్న అమ్మ కాలేడని. అదే అమ్మ బతుకుంటుంటే మీకెప్పుడో పెళ్లి చేస్తుండేది. ఇప్పుడు ఈ అనర్థం వచ్చి ఉండేది కాదు. నేనే హత్యాసకు పోయి నీకు గొప్ప సంబంధం తేవాలని ఆ తాపత్రయంలో పెళ్లి ఆలస్యం చేశాను. 10 రోజుల్లో ఆ కలెక్టర్తో పెళ్ళుందనగా ఇలా ఈ విషయం దాచిపెట్టి మోసం చేసి ఆ కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయలేను. నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నిర్ణయించిన ముహూర్తానికి ప్రొఫెసర్ గారితో నా పెళ్లి జరిపించన్నయ్యా. నీ చల్లని చేతుల్లో పెరిగిన ఈ శరీరం, మనసు ప్రొఫెసర్ గారిని కాక వేరే వ్యక్తిని చేసుకుంటే మలినమైపోయినట్టే. ఆయన్నే చేసుకుంటే పవిత్రంగా బతుకుతున్నానన్న ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. పెళ్లి కావలసిన మన చెల్లెళ్ళ భవిష్యత్తు బలి కాకుండా నిలబడుతుందన్నయ్యా. అమ్మా, ఇన్నాళ్ళు ఈ హిట్లర్ చెల్లెళ్ళని చెప్పుకోవడానికి మీరు గర్వపడ్డారు. ఈరోజు మీ అన్నయ్యనని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానమ్మా. చూడమ్మా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మూడో వ్యక్తికి తెలియకూడదు. ముఖ్యంగా నీ చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరమ్మా. ఇది నేను కుదిర్చిన సంబంధం అని అందరూ అనుకోవాలి. నువ్వు అలాగే చెప్పాలి. ఈ పెళ్లి చేసి నీకు అన్యాయం చేస్తున్నానని లోకలను ఆడిపోసుకున్నా పర్వాలేదమ్మా. ఎలాగో హిట్లర్ అని ముద్రపడిపోయింది. ఎదురు దెబ్బలు తిని తిని బండబారిపోయిన గుండెమ్మ ఈ హిట్లర్. తిని చీల్చి చూస్తే మీ బొమ్మే కనిపిస్తుంది. మిమ్మల్ని కలవరిస్తుంటుందమ్మా. ఏంటి మొఖాలు అలా కట్టేసుకున్నారు? ఓ షస్, అర్థమైపోయినది. పెళ్లికి అన్ని పనులు చేసేసినారు కానీ పెళ్లి కూతురు చెల్లెలకి సీరియల్ చాలేదేంటా అని తెగ బాధపడిపోతున్నట్టున్నారు. ఇదిగో తెచ్చేసినారు కదేంటి సీరియల్. ఈ సీరియల్లో ఎవరెవరికి ఏదేంటి కావాలో కట్టేసుకుని బేగ నడైపోండి అమ్మా, నడైపోండి. అన్నయ్య, నువ్వు చెప్పిందేమిటి, చేస్తున్నదేమిటి? అక్క పెళ్ళి అలా చేస్తాను ఇలా చేస్తాను, పెళ్లి కొడుకు అందగాడు కలెక్టరు, అక్కయ్యకి సరైన ఈడు జోడని చెప్పి చివరికి పెళ్ళాం పోయి 2 పిల్లలున్న వారికిచ్చి కట్టబెడతావా? దాని గొంతు కోస్తావా? అదేం పాపం చేసిందని? అక్కయ్య అమాయకురాలు కాబట్టి బెదిరించి పెళ్లి కొప్పిద్దాం అనుకుంటున్నావేమో. అది ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. ఈ పెళ్లి మాకిష్టం లేదు. మేము ఒప్పుకోం, మాకిష్టం లేదు. ఈ ఇంట్లో ఎప్పటి నుంచి మనం మనకి పోయి మేము మాకు వచ్చాయి. అయితే వినండి, జరుగుతున్నది నా చెల్లెలు పెళ్లి, చేస్తున్నది నేను. నా ఇష్టం వచ్చిన వాడితో నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. శారదకే కాదు, నీకు 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 నా చెల్లెలందరికీ నాకు నచ్చిన వాడితోనే పెళ్లి చేస్తాను. కాదనే ధైర్యం ఎవరికీ లేదు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టమైతే మానేయండి. ధ్యానం సమర్పయామి.
స్థాపయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే చెల్లమ్మ గారికి అప్పగింతలు చెప్పడానికి రమ్మంటున్నారు బాబు. వద్దన్నయ్యా, నాకు అప్పగింతలు చెప్పొద్దు. నీ ప్రేమాభిమానాలు ఇంతటితో ఆపేయొద్దు. ఏం పాపం చేశాను, ఇంత గొప్ప అనుబంధాన్ని ఇలా తెంచుకెళ్ళిపోతున్నాను. అమ్మా, మమ్మల్ని చిన్న చీమైనా కుడితే తట్టుకోలేని నువ్వు నా కారణంగా ఇవాళ అమ్మని కొట్టావు. పాపం, దానికి నిజం తెలియదు కదా. వెళ్ళి దాన్ని ఓదార్చు. చెల్లెలందరినీ అడిగానని చెప్పు. వెళ్ళొస్తానన్నయ్యా. అమ్మా, మీ అన్నయ్య నీకేం పెట్టాడని ఎవరైనా అడిగితే చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు. చివరికి ఎంత కష్టం పెట్టాడని చెప్పమ్మా. పోతన్నయ్య, నీ కన్నీళ్ళు నాకు సారి పెట్టి పంపొద్దు. అవి పట్టుకెళ్ళి నేను అక్కడ కాపురం చేయలేనన్నయ్యా. అమ్మో గాయత్రి, అక్క గురించి మీరు దిగులు పడుతున్నారు కానీ అది ఎంత సంతోషంగా పెళ్లి చేస్తుందో తెలుసా? మీరు రాలేదని చాలా బాధపడింది. నేను అమ్మోను కొట్టానని నన్ను వెళ్ళి క్షమాపణ కోరమంది. తను ఎక్కడా? అన్నయ్య మీద కోపం వచ్చి గదిలో కూర్చుని ఏడుస్తుందా? అమ్మో, సారీ అమ్మా, రా బయటికి. రమ్మంటుంటే నా బంగారు తల్లివి కదూ, రామ్మా. అమ్ము ఏది? ఎక్కడికి వెళ్ళింది? గంగమ్మ, అయ్యా, తనెక్కడా? అమ్ము ఎక్కడని అడిగితే ఎవరు మాట్లాడరా? మాధవ, చూడు, నా మాట నిలబెట్టుకున్నాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ చెల్లెలి మెళ్ళలో తాళి కడతానన్నాను, కట్టాను. ఎందుకైనా మంచిది, ఇంజన్ ఆపొద్దు, గేర్లోనే పెట్టు. నువ్వు రెడీగా ఉండు. ఏంటి చంపుతావా? మేం చేసిన తప్పేంటి? వాళ్ళు నా మాట విను. వినకపోతే ఏం చేస్తాడు? చంపుతాడా? ఏ, నిన్ను మా అన్నయ్య అని నెత్తి మీద పెట్టుకుని గౌరవించడవా? అక్కలాగా నన్ను ఓ రెండో పెళ్లి వాడికి చేస్తే ఊరుకుంటాను అనుకున్నావా? నా పెళ్లి నాకు నచ్చిన వాడితో చేసుకుంటాను. కాదనడానికి నువ్వెవరివి? ఆదరణానికి నువ్వెవరివి? ఆదరణానికి నువ్వెవరివి? ఆదరణానికి నువ్వెవరివి? ఆదరణానికి నువ్వెవరివి? ఆదరణానికి నువ్వెవరివి? ఆదరణానికి